హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. ఫ్రెండ్స్, నేనైతే తిరుమలలో ఉన్నాను. చుట్టూ లొకేషన్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంది. ఫ్యాన్స్ అవి విండ్ మిల్స్ పాప వినాశనం వెళ్ళే రూట్లో ఉంటాయి, చూశారు కదా. సో ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ కర్ఫ్యూ అండ్ వీకెండ్ లాక్డౌన్. ఫ్రెండ్స్, చాలామంది భక్తులు అడుగుతున్నారు తిరుమలలో ఏమన్నా వీకెండ్ లాక్డౌన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం నైట్ కర్ఫ్యూ అయితే ఉంది, నైట్ 11 నుంచి ఉదయం 5 వరకు. సో అట్ ద సేమ్ టైం తిరుమలలో కూడా నైట్ 11 నుండి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ నడుస్తుంది. సో నైట్ 10 గంటల తర్వాత తిరుపతికి వెళ్ళడానికి బస్సులు కూడా ఉండవు, స్టాప్ అయిపోతాయి. హోటల్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్ కర్ఫ్యూ టైంలో, గుర్తుపెట్టుకోండి. సో నైట్ కర్ఫ్యూ ఉంటుంది, కానీ వీకెండ్ లాక్డౌన్ అలాంటివి ఏం లేవు. నిశ్చింతగా మీరు తిరుమలకు రావచ్చు. ఒకవేళ మీరు నైట్ పూట ఏమన్నా కర్ఫ్యూ టైంలో మీరు జర్నీ చేయాలనుకుంటే తిరుమల దర్శనం టికెట్ ఉంటే మిమ్మల్ని ఎవరే కానీ ఆపరు, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు. తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే దర్శన్ టికెట్స్, ఫిబ్రవరి మంత్ దర్శన్ టికెట్స్ విషయానికి వస్తే, ఫిబ్రవరిలో మీ అందరికీ తెలిసింది 8వ తేదీ రథసప్తమి ఫెస్టివల్ ఉంది. ఈ రథసప్తమి కారణంగా మనకైతే దర్శనం టికెట్లు ఎన్ని రిలీజ్ చేయాలనేసి ఇంకా అఫీషియల్స్ నిర్ణయం తీసుకోలేదు. రథసప్తమి వాహన సేవలు లోపల అంటే గుడి లోపల ఏకాంతంగా చేయాలా, గుడి బయట భక్తులు ముందు చేయాలనేసి నిర్ణయం తీసుకోలేదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకో అప్డేట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓన్లీ కరోనా కారణంగా కేవలం 50% ఆక్యుపెన్సీతో మాత్రమే దేవాలయాల్లో భక్తుల దర్శనానికి అయితే అనుమతించాలనేసి వాళ్ళు జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి కారణంగా మనకి ఫిబ్రవరిలో దర్శనం టికెట్ల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే సాధారణంగా మనకి రిలీజ్ చేసే టికెట్లు 20,000, 300 టికెట్లు, అలాగే 10,000 దర్శనం టికెట్లు వచ్చేసి ఫ్రీ దర్శనం టికెట్లు, అలాగే ఇంకొన్ని టికెట్లు ఓవరాల్గా తీసుకున్న 35,000 టికెట్లు అనేది రోజుకి రిలీజ్ చేస్తారు. కానీ ఈ 50% ఆక్యుపెన్సీ వలన ఆ టికెట్ల మీద కోత పడే అవకాశం ఉంది. సో దాన్ని ఎన్ని టికెట్లు ఇష్యూ చేయాలనేసి టీటీడీ బోర్డ్ మీటింగ్ నిర్ణయం తీసుకొని తర్వాత రిలీజ్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం 25th ఆ తర్వాత రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ దొరుకుతున్నాయా లేదా అనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలామంది గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారు అనమాట. వాళ్ళ టైం స్లాట్ వాళ్ళు ఆల్రెడీ 6 hours డ్యూరేషన్ పెట్టుకుంటారు కదా. సో 6 hours దాటి వస్తే అది ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు ఆ 6 hours లోపు మీరు వచ్చి ఇక్కడ సిఆర్ఓ దగ్గర స్కానింగ్ చేయించుకోండి, లేదంటే రూమ్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆన్లైన్ రూమ్ బుక్ చేసుకోవడం వేస్టే అనమాట. నైట్ చాలామంది అలా వచ్చారు. తర్వాత మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తున్నారా లేదా అనేసి అడుగుతున్నారు. ఇస్తున్నారు ఫ్రెండ్స్. నిన్న శనివారం రోజు మాత్రమే రూమ్స్ అయిపోయాయి అన్నమాట. మిగిలిన రోజుల్లో చాలా అవైలబిలిటీలో ఉన్నాయి రూమ్స్ అయితే, కానీ కొంచెం టైం పడుతుంది అలాట్మెంట్ చేయడానికి. అదంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. సో మీరు మ్యాక్సిమం మార్నింగ్ టైంలో తిరుమలకి రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మార్నింగ్ టైంలో వస్తే మీకు 100% రూమ్ దొరుకుతుంది. ఈవెన్ శనివారం అయినా మీకైతే రూమ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ తిరుమలలో అడిషనల్ లడ్డూస్ ఇస్తున్నారా లేదా అడుగుతున్నారు. తిరుమలలో అడిషనల్ లడ్డూస్ ఇస్తున్నారు. ఒక్కొక్క మనిషికి ఎన్నైనా ఇస్తారు, కానీ ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు ఫ్రెండ్స్. 50 రూపీస్ ఇస్తే లడ్లు మనకి ఎన్నైనా ఇస్తారు, ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు అనమాట. తర్వాత ఇంకేమన్నా అప్డేట్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.